రాష్ట్ర వ్యాప్తంగా వెలువడిన ఎయిర్ ఫోర్స్ ఎంపికలలో విశాఖ డిఫెన్స్ అకాడమీ వీడీఏ విద్యార్థులు చరిత్ర సృష్టించారు. ఈ సందర్భంగా వీడీఏ డైరెక్టర్స్ బండి శ్రీనివాసరావు, డిఎస్ఎస్ కృష్ణకుమార్, ప్రిన్సిపల్ సీతామహాలక్ష్మిలు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ఎయిర్ ఫోర్స్ ఎంపికలలో తమ సంస్థ వీడీఏ నుండి 10 మంది విద్యార్థులు ఎంపిక కావడం, అందులోనూ 4 అమ్మాయిలు ఎంపిక కావడం చాలా సంతోషంగానూ ఉందన్నారు. ఈ విద్యార్థుల ఎంపికపై వారి తల్లిదండ్రులు కూడా హర్షం వ్యక్తం చేశారని అన్నారు. అంటే మాక్సిమం జాయిన్ అయిన 8 మెంబర్స్ కూడా మనం సక్సెస్ ఇచ్చాము. ఇప్పుడు ఈ ఇయర్ మనకి ఎయిర్ ఫోర్స్ సెలెక్ట్ అయింది. నా పేరు గౌతమ్, మాది శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మల్లి మండలం జర్జంగి విలేజ్ అనే గ్రామం నుంచి వచ్చాను. నా 10th పూర్తి అవగానే ఇంటర్ ప్లస్ డిగ్రీ ఇక్కడే జాయిన్ అయ్యాను. ఇంటర్లో నాకు 950 మార్క్స్ వచ్చాయి. డిగ్రీలో ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అవగానే సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ కంప్లీట్ అవగానే నాకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో జాబ్ రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో 107 క్యాండిడేట్స్లో నాకు 12th ర్యాంక్ రావడం జరిగింది. సో దీనికి కారణం వీడియో డిఫెన్స్ అకాడమీ. సో ప్రతి ఒక్క విద్యార్థి కూడా జాయిన్ అవ్వాలంటే విశాఖ డిఫెన్స్ అకాడమీ చూస్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వీడియో. హాయ్ అండి, మా అమ్మాయి పేరు అప్సానా. తిను ఇంటర్ అవ్వకముందు 9th నుంచి తను ఎయిర్ ఫోర్సెస్ అవ్వాలనే ఒక డ్రీమ్ ఉండేది. సో తన డ్రీమ్ ఎలా ఫుల్ఫిల్ చేయాలి అనేది మేము పేరెంట్గా ఆలోచించాము, నేను తన డాడీ. సో తర్వాత ఇంటర్ అయ్యాక డిగ్రీతో పాటు మాకు డిఫెన్స్ అవ్వాలి తను అనేది మా కోరిక. సో ఇక్కడ మేము సెర్చ్ చేసామన్నమాట, ఎక్కడ ఉన్నాయి ఏంటి అన్నది. మా ఫ్రెండ్ సర్కిల్స్లో నాకు తెలిసింది ఏంటంటే వైజాగ్లో డిఫెన్స్ అకాడమీ ఉంది, అక్కడికి వెళ్ళండి, డిగ్రీతో పాటు మీకు తను అనుకున్న గోల్ రీచ్ అవుతుంది అని చెప్పారు. సో మేము ఇక్కడికి వచ్చాము, అసలు జాయిన్ చేయాలని రాలేదు, జస్ట్ చూద్దాం, అసలు ఎంక్వైరీ చేద్దామని వచ్చాము. బట్ ప్రిన్సిపాల్ మేడం మాట్లాడే విధానం ఏదైనా కానివ్వండి మాకు బాగా నచ్చింది. బట్ మాకు నమ్మకం వచ్చింది ఇక్కడ మా అమ్మాయి ఉంటే తను మంచిగా రీచ్ అవుతుంది అని చెప్పి. సో మేము వచ్చి జాయిన్ చేసాము. తను మెంటల్గా ఫిజికల్గా అంత స్ట్రాంగ్ కాదు, ఎప్పుడు మమ్మల్ని వదిలి ఉండలేదు. సో ఇక్కడికి వచ్చాక ఇక్కడ ప్రిన్సిపాల్ వాళ్ళు కానివ్వండి, స్టాఫ్ కానివ్వండి, అందరూ తనని మంచిగా మోటివేట్ చేశారు, తనని స్ట్రాంగ్ చేశారు. సో తను అనుకున్నది తను రీచ్ అయ్యగలిగింది అంటే డిఫెన్స్ అకాడమీలో తను చదవడం వల్ల, ప్లస్ అన్ని ప్రాక్టికల్గా చేయడం వల్ల. సో నేను ప్రతి పేరెంట్కి ఏం చెప్తానంటే, మన పిల్లలు వాళ్ళ ఫ్యూచర్ ఎలా కావాలో వాళ్ళ కోరికలు మనం తీర్చడం మన బాధ్యత. సో మనం ఎక్కడైనా కానీ సెర్చ్ చేసి మంచి ప్లేస్లో రీచ్ అయ్యేలా చేస్తే అదే మనకి ఒక ప్రౌడ్గా ఫీల్ అవుతాము. సో తిను ఇండియన్ ఆర్మీగా సెలెక్ట్ అయ్యింది అంటే యాజ్ ఎ పేరెంట్గా నాకు చాలా హ్యాపీగా ఉంది. నేనైతే మంచిగా సజెస్ట్ చేస్తాను డిఫెన్స్ అకాడమీలో జాయిన్ చేయమని. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు శ్రీనివాస్, విశాఖ డిఫెన్స్ అకాడమీ విద్యా సంస్థలు. విశాఖ డిఫెన్స్ అకాడమీ విద్యా సంస్థలు రీసెంట్గా జరిగినటువంటి ఎయిర్ ఫోర్స్ ఎగ్జామ్స్లో మనం రాష్ట్ర వ్యాప్తంగా 9 మంది విద్యార్థులు సెలెక్ట్ అయితే అందులో విశాఖ డిఫెన్స్ అకాడమీ నుంచి 3 సెలెక్ట్ అయ్యారు. అదేవిధంగా చెన్నైలో జరిగిన ఎయిర్ ఫోర్స్ ఓపెన్ ట్రయల్లో ఏపీ మొత్తం మీద 5 తీస్తే అందులో విశాఖ డిఫెన్స్ అకాడమీ నుంచి ఒక అమ్మాయి సెలెక్ట్ అయింది. టోటల్గా బాయ్స్ అండ్ గర్ల్స్ మొత్తం కలిపి 10 మంది రీసెంట్గా జరిగిన ఎయిర్ ఫోర్స్ ఎలక్షన్స్లో సెలెక్ట్ అవ్వడం జరిగింది. దానికి ఏంటంటే రీసెంట్గా పేరెంట్స్ అందరినీ పిలిపించి ఎవరైతే ఇందులో సెలెక్ట్ అయ్యారో ఎయిర్ ఫోర్స్ ర్యాలీలో కానీ ఎగ్జామ్స్లో కానీ సెలెక్ట్ అయిన పేరెంట్స్ అందరికీ సన్మానం చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా ఏంటంటే ఎయిర్ ఫోర్స్ ఎగ్జామినేషన్ సెలెక్ట్ అవ్వాలంటే దానికి 5 స్టేజెస్లో ఎగ్జామ్ ఉంటుంది. ఈ 5 స్టేజెస్లో కూడా పూర్తి చేసిన వాళ్ళకి ఎయిర్ ఫోర్స్ ఎగ్జామ్లో జాబ్ రావడం జరుగుతుంది. దానికి ఏంటంటే కంప్లీట్గా ఒక ప్రణాళిక ప్రకారంగా పిల్లల్ని చదివించాలి,
స్టెప్ బై స్టెప్ వాళ్ళకి మోడల్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసుకోవాలి. రోజు కూడా నైట్ స్టడీ అవర్స్ కానీ మార్నింగ్ స్టడీ అవర్స్ కానీ మనం కండక్ట్ చేసుకుంటూ వాళ్ళు ప్రిపేర్ చేసినట్లయితే ఎయిర్ ఫోర్స్ ఎగ్జామ్స్లో సెలెక్ట్ అవ్వడం చాలా ఈజీగా ఉంటుంది. గత 23 సంవత్సరాలుగా ఎయిర్ ఫోర్స్, నేవీ, ఆర్మీలో ఈ వీడియో విద్యా సంస్థలు అనేది చాలా కృషి చేస్తూ చాలా కొన్ని వేల మంది విద్యార్థుల్ని డిఫెన్స్ సర్వీస్లో పంపించడం జరుగుతుందన్నమాట. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినా అంటే ఈ కోచింగ్ అనేది ఏంటంటే రేపొద్దున రైల్వే ఎగ్జామ్స్ కానీ, బ్యాంకింగ్ ఎగ్జామ్స్ కానీ, సిఎస్ఎఫ్ కానీ, బిఎస్ఎఫ్ కానీ ఏదైనా స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఏ ఉద్యోగాలకైనా ఈ కోచింగ్ అనేది ఉపయోగపడుతుంది. అంటే ఈ డిఫెన్స్లోకి వెళ్ళాలంటే మినిమం ఏజ్ అనేది 17 ఇయర్స్ ఉండాలి. 17 ఇయర్స్ ఏజ్ నుంచి మనం ఎగ్జామ్స్ అన్నీ కూడా రాసుకోవచ్చు. ఇది ఎవ్రీ ఇయర్ కూడా ప్రతి ఎగ్జామ్ కూడా ప్రతి సంవత్సరం 2 సార్లు జరుగుతుంది. ఆ 2 సార్లు కూడా మనం ఎగ్జామ్ అనేది పిల్లలందరితో రాయిస్తామండి. మరీ ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ చదువుకునే పిల్లలకి ఏంటంటే మన దగ్గర ఉండే ఫ్యాకల్టీ గత 20 సంవత్సరాల నుంచి కూడా మన దగ్గరే పనిచేస్తున్నారు. వాళ్ళకి ఏంటంటే ఏ టాపిక్ నుంచి ఏ క్వశ్చన్స్ వస్తాయనేది వాళ్ళకి పూర్తిగా అవగాహన ఉంది. అందువల్ల ఏంటంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏ డిఫెన్స్ అకాడమీకి రానటువంటి రిజల్ట్స్ మా వీడియో విద్యా సంస్థ రావడం అనేది చాలా గర్వకారణం అండి. ఈరోజు చాలామంది పేరెంట్స్ కూడా సెలెక్ట్ అయిన పేరెంట్స్ అందరూ కూడా మా దగ్గర చదువుతున్న పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. కారణం ఏంటంటే మనం ఇచ్చే రిజల్ట్స్. అదే రోజు కూడా మనకి ఆర్మీలో